ఎపిసోడ్ 10 మీటింగ్ విత్ చక్రవర్తి. ఎవరో కిటికీ అద్దంపై వరుసగా రాళ్లు విసరడంతో ఒక క్షణం ఆగి మెల్లగా నడుచుకుంటూ వెళ్లాడు కిషోర్. అద్దం పగిలి ముక్కలన్నీ ఫ్లోర్ మీద పడిపోయాయి. వాటిని కాలితోనే పక్కకి జరుపుకుంటూ కిటికీ వైపు వెళ్లాడు. వేళకాని వేళలో ఎవరూ లేని టైంలో రాళ్లు వేసేది ఎవరు అని అనుమానంగానే కిటికీలో నుంచి తొంగి చూశాడు. అక్కడ ఎవ్వరూ కనిపించకపోయేసరికి షాక్ అయ్యాడు. కాస్త భయంగానే ఎవరెక్కడా ఎవరు అని ఊపిరి బలంగా పీల్చుకుంటూ అరిచాడు కిషోర్. కాని అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్సూ లేదు. బయట చూస్తే చినుకులు ఇంకా పడుతున్నాయి. ఎదురుగా కనిపిస్తున్న వీధంతా నిర్మానుష్యంగా ఉంది. అటువైపే తీక్షణంగా చూస్తూ ఉండిపోయాడు కిషోర్. గదంతా నిశ్శబ్దంగా ఉంది. ఒక నిమిషం ఆగి వెనక్కి తిరిగేసరికి మళ్లీ ఒక రాయి కిటికీలో నుంచి టప్ వచ్చి రూంలో పడిపోయింది. కొంచెమైతే అతని తల పగిలిపోయేదే. క్షణాల్లో తప్పించుకున్నాడు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పిపోయింది. మొదటిసారి కిషోర్కి భయం పట్టుకుంది. రే ఎవర్రా అది అని ఈసారి ఆవేశంగా అరిచాడు కిషోర్. మళ్లీ కిటికీలో నుంచి బయటకి చూసేసరికి ఎవరో బైక్ మీద వెళ్తున్న దృశ్యం కనిపించింది. ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి బైక్ వెనకాల కూర్చుని కిటికీ వంక సూటిగా కళ్ళు పెద్దవి చేసి సూటిగా చూస్తూనే ఉన్నాడు. అతనెవరో తెలుసుకుందామనేలోపు బైక్ ఆ వానలో చాలా దూరం వెళ్లిపోయింది. రయ్యమని బైక్ దూసుకువెళ్తుంటే స్ట్రీట్ లైట్ వెలుతురులో అతని చేతితో ఒక కత్తి చముక్కుమని మెరిసింది. ప్రమాదం అని మనసులోనే అనుకుని వెళ్లి సోఫాలో కూర్చుండిపోయాడు. ఏంటి, నా లైఫ్ రోజురోజుకి బాగా కాంప్లికేట్ అవుతుంది. వీళ్ళెవరూ నన్ను టార్గెట్ చేస్తున్నారు అని అనుకుంటూ ఉండగానే కిషోర్ ఫోన్ మళ్లీ మోగింది. ఫోన్ లిఫ్ట్ చేయగానే, కిషోర్ బాబు, ఏం ఆలోచించారు? రేపు చక్రవర్తిని వచ్చి కాలేజ్లో మిమ్మల్ని కలవమని చెప్పమంటారా అని పర్మిషన్ అడిగాడు కుమార్. కుమార్ ఫోన్తో ఏవో ఆలోచనల్లో ఉన్న కిషోర్ బయటకొచ్చాడు. అయ్యో, ఆ పని చేయకండి. సిటీలో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి ప్రెజెంట్ నేనున్న కండిషన్లో నా కోసం వచ్చి కలవడం అంత మంచిది కాదు. చుట్టూ ఉండేవాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓపిక నాకిప్పుడు లేదు. కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండనివ్వండి. అతన్ని ఎక్కడ కలవాలో కనుక్కోండి, నేనే స్వయంగా వెళ్లి కలుస్తాను అని ఆన్సర్ చేశాడు కిషోర్. బాబు, మీరెందుకు కష్టపడి రావడం? తను మీకోసం పనిచేసే ఆఫ్టర్ ఒక మామూలు వ్యక్తి. అతని కోసం మీరు స్వయంగా వెళ్లడం మీకు తగదు. ఇంట్లో ఈ విషయం తెలిస్తే నా సంగతి అంతే అన్నాడు కుమార్. పర్వాలేదు అంకుల్, ఆ విషయం నేను చూసుకుంటానులే. కానీ ఇక్కడ కాలేజ్లో ఉన్నంత వరకు మాత్రం ఇలాంటి ఐడెంటిటీకి దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఎలాగో ఇక్కడి నుంచి బయటకొచ్చాక నా లైఫ్ మొత్తం రూల్స్ ప్రకారమే కదా ఉంటుంది అని తన ఫ్యూచర్ ఇబ్బందులు తలుచుకుని అన్నాడు కిషోర్. కానీ బాబు, ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు రమ్మన్న దగ్గరికి వాళ్ళు రావాలి, అదే మీ రేంజ్. కానీ వాళ్ల దగ్గరికి మీరెళ్లడం అని నసుగుతున్న కుమార్ని మధ్యలోనే ఆపి, అంకుల్ ప్లీజ్, ఇంకా నేను పూర్తిగా నా పొజిషన్ని యాక్సెప్ట్ చెయ్యలేదు. సో నేను వెళ్లి అతన్ని కలవడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవని అనుకుంటున్నాను. ఇప్పుడు నా జీవితం నా ఇష్టం కదా, అండ్ నా లైఫ్ కి నావే రూల్స్ ఉంటాయి కదా అంకుల్. నేను అడగగానే ఏమాత్రం ఆలోచించకుండా చాలా పెద్ద సాయం చేశాడు. అలాంటి వ్యక్తిని స్వయంగా కలవడమే కరెక్ట్ అని కిషోర్ తన కారణాన్ని స్పష్టంగా వివరించాడు. ఆ మాటలు విని ఈ 7 సంవత్సరాల పరీక్షాకాలం కిషోర్కి జీవితంపై సంపూర్ణ పరిపక్వతను నేర్పించిందని అర్థమై గర్వంగా ఫీలయ్యాడు కుమార్. కిషోర్ ఇప్పుడు కేవలం డబ్బు హోదా పరంగా కాకుండా క్యారెక్టర్, మానవత్వం పరంగా కూడా శ్రీమంతుడు అని కుమార్ భావించాడు. సరే బాబు, మీరు హోదాలో మీకన్నా చిన్నవారిని కూడా ఎంతో గౌరవంగా చూస్తారని అర్థమైంది. నేను మిమ్మల్ని చూసి చాలా గర్విస్తున్నాను. మీరే స్వయంగా వచ్చి కలుస్తారన్న విషయం చక్రవర్తికి నేను తెలియపరుస్తాను అని ఆనందంగా ఫీలవుతూ కాల్ కట్ చేయబోయాడు కుమార్. ఇంతలో కిటికీలో నుంచి రాళ్లు విసిరిన విషయం గుర్తొచ్చి తనకి చెబుదామనుకున్నాడు కిషోర్. హలో అంకుల్, వెయిట్ ఎ సెకండ్. నేను పసుపులేటి ఫ్యామిలీకి చెందినవాడిని గాని కోటీశ్వరుడి కొడుకుని అని గాని ఎవరికైనా తెలుసా అని ప్రశ్నించాడు కిషోర్. లేదు బాబు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లలో ఎవరికీ మీరు కోటీశ్వరులన్న విషయం తెలిసే అవకాశమే లేదు. ఏమైంది బాబు, ఎందుకని అలా అడుగుతున్నారు అని టెన్షన్ గా అడిగాడు కుమార్. ఇప్పుడెవరో కిటికీలో నుంచి రాళ్లు విసిరారు. వెళ్లి చూస్తే బైక్ మీద వెళుతూ ఇద్దరు అనుమానంగా కనిపించారు. ఏంటి బాబు మీరు చెప్పేది, నిజమా అని కంగారుగా అడిగాడు కుమార్. అవునంకుల్, జస్ట్ ఒక 10 నిమిషాల ముందే ఇది జరిగింది అని చెప్పాడు కిషోర్. మీరేం టెన్షన్ పడకండి బాబు, వాడెవడో వెంటనే కనుక్కుని మీకు చెప్తాను. మీకు తెలియకుండా ఎవరినైనా సెక్యూరిటీని కూడా పంపిస్తాను అని హామీ ఇచ్చాడు కుమార్. సెక్యూరిటీ లాంటిది ఇప్పుడేం వద్దు, ఆ రాళ్లు విసిరింది ఎవరో కనుక్కోండి చాలు. త్వరగా ఇష్యూ సాల్వ్ చేసి చెప్పండి అంతే అని అడిగాడు. ఓకే బాబు, దాని గురించి మీరు పట్టించుకోవడం మానేయండి, నేను చూసుకుంటాను. అండ్ ఆ చక్రవర్తి ఇప్పుడే వాట్సాప్ లో మెసేజ్ పంపాడు. గోల్డెన్ లీఫ్ హోటల్ కి మిమ్మల్ని లంచ్ కి ఇన్వైట్ చేశాడు. మీకు కుదరదు అంటే చెప్పండి, నేను ప్లేస్ టైము మారుస్తాను అని కుమార్ వివరించాడు. పర్లేదు అంకుల్, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. తనకి నేను మధ్యాహ్నం 1 గంటకు అక్కడికి వచ్చి కలుస్తానని చెప్పండి అని కాల్ కట్ చేశాడు. కాల్ మాట్లాడాక ఫ్లోర్ మీద పడి ఉన్న గాజు ముక్కలన్నీ ఏరి డస్ట్బిన్ లో పడేశాడు. తిరిగొచ్చి బెడ్ మీద పడుకుని ఆలోచనలో మునిగిపోయాడు. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా, చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా, రోజురోజుకు సిచ్యువేషన్ మారిపోతున్నా కిషోర్ మనసు మాత్రం లాస్య దగ్గరే ఆగిపోయింది. ఈ రోజు తన దగ్గర డబ్బు, హోదా, పరపతి అన్నీ ఉన్నాయి. కాని ఇంతకాలం సర్వస్వం అనుకుని ప్రేమించిన లాస్య మాత్రం తన పక్కన లేకుండా పోవడం ఏదో వెలితిగా ఫీల్ అయ్యాడు. ఎందుకు మోసం చేశావు లాస్య? ఒక్క 10 రోజులు ఆగితే
ఈ ప్రపంచంలో ఎవ్వరూ చూపించని ప్రేమలోకాన్ని నీకు పరిచయం చేసి ఉండేవాణ్ణి. తప్పు చేసావు లాస్య అని బాధపడుతూ సెల్ని చేతిలోకి తీసుకున్నాడు. లాస్యకి కాల్ చెయ్యాలి అన్న ఆలోచన మనసులో పోరు పెడుతుంటే ఫోన్ చేతిలోకి తీసుకుని లాస్య నెంబర్ ప్రెస్ చేయబోయి సడన్ గా ఆగిపోయాడు. తన కళ్ల ముందే లాస్య వేరొకరిని గాఢంగా హత్తుకోవడం, మీదపడి ముద్దులు పెట్టడం ఇదంతా గుర్తొచ్చి కిషోర్ మనస్సు చివుక్కుమంది. ఫోన్ కోపంగా దూరంగా విసిరేసి బెడ్ మీద వాలిపోయి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు కిషోర్. మధ్యరాత్రి రూంలోకి మెల్లిగా అడుగులు వేస్తూ దేని గురించో డిస్కస్ చేసుకుంటూ ప్రవేశించిన రవి, విక్కీ, తేజాల మాటలకి, అరుపులకి కిషోర్కి వెంటనే మెలకువ వచ్చింది. కాని ఆ టైంలో లేవడం ఇష్టం లేక అలాగే పడుకుని వాళ్ల మాటలు వింటూ ఉన్నాడు. లోపలికి ఎంటైన ముగ్గురు చీకట్లో తన బెడ్పై పడుకున్న కిషోర్ని గమనించలేదు. అరే మామా, ఆ రాహుల్ గడేంట్రా చెవులు పేలిపోయేలా పాట పాడాడు. వెతవగొంతు ఒకటేసుకుని పెద్ద సిద్ శ్రీరామ్ లాగా ఫీల్ అయిపోతూ ఆ పాటలేంట్రా బాబు. అసలు హాయిగా తిన్నాక వాడికి పాడాలి అన్న ఆలోచన ఎందుకొచ్చిందిరా, మన కర్మ కాకపోతే. వాడి పాట విని చెవులే కాదు కడుపు కూడా పాడైపోయినట్టు అనిపించింది అని రాహుల్ని తిట్టుకుంటూ లోపలికి ఎంటర్ అయ్యాడు తేజ. పోన్లేరా, వచ్చినప్పటినుంచి అక్కడున్న అమ్మాయిల్ని చూసి సొల్లు కారుస్తూనే ఉన్నాడు. ఆ టాలెంట్ చూపించి అక్కడున్న అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయాలి అనుకున్నాడేమో, వదిలై అని తన షూలెస్ విప్పుతూ అన్నాడు రవి. అలాంటావేంట్రా, వాడలా ఫేస్ దగ్గరకు పెట్టి గాడిదలా పాడుతూ ఉంటే వాడి మొహం ఎక్కడ పగలగొడతానో అని భయపడి చచ్చాను అని చెప్పి నవ్విన తేజకు వాటర్ బాటిల్ అందించాడు విక్కీ. ఒరేయ్, ఆ పని చేయాల్సిందిరా, ఆ వెధవ లైఫ్ లో ఇక గొంతెత్తేవాడు కాదు అని చిన్నగా నవ్వాడు విక్కీ. వాడు మనం చెప్తే వినేవాళ్లా ఉన్నాడారా? చూడు, ఒక పక్క వాన పడుతూ ఉంటే ఆ దీపికను బుల్లెట్ మీద షికారుకి తీసుకెళ్లాడు. పైగా వెళ్తూ వెళ్తూ డైలాగ్ ఒకటి సినిమా హీరోలాగా, బేబీ క్లైమేట్ ఆసంగా ఉంది కదూ ఎలుగుబంటి మొహం వేసుకుని అని రాహుల్ వాయిస్ లో అతనన్న డైలాగ్ ని ఇమిటేట్ చేస్తూ అన్నాడు తేజ. రాహుల్ ని తేజ ఇమిటేట్ చేయడంతో పెద్దగా నవ్విన విక్కీని సైలెంట్ గా ఉండమని సైగ చేసిన రవి కిషోర్ బెడ్ వైపు చూపిస్తూ, సర్లేరా, బయలుదేరింది మొదలు ఆ రాహుల్ ని తిడుతూనే ఉన్నాం. చూడు, మన కిషోర్ గాడు హాయిగా నిద్రపోతున్నాడు. మన వల్ల వాడు డిస్టర్బ్ అవుతాడు, కామ్గా ఉండు అనడంతో నెమ్మదిగా ఫ్రెష్ అయి పడుకున్నారు అందరూ. కిషోర్ కి ఈ మాటలన్నీ వినిపించినా ఏమీ తెలియనట్టు కామ్గా ఉండిపోయాడు. కాని ఆ రాహుల్ దీపికని షికారుకు తీసుకువెళ్లాడు అన్న విషయం మాత్రం అతనికి నచ్చలేదు. మౌనంగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు. ఆ మరుసటి రోజు ఉదయమే నిద్రలేచిన కిషోర్ త్వరగా రెడీ అయ్యి కాలేజ్కి వెళ్లాడు. తన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ చూసి ఆహ్లాదంగా ఫీల్ అయ్యాడు. వర్షం పడితే పడింది గాని క్యాంపస్ అంతా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంది అని క్యాంటీన్లో కాఫీ తాగుతూ ఫీల్ అయ్యి క్లాస్కి వెళ్లిపోయాడు. సెకండ్ పీరియడ్ పూర్తయిన తర్వాత బ్రేక్ లో బెంచ్ మీద తలపెట్టుకుని రెస్ట్ తీసుకుంటున్న కిషోర్ దగ్గరకు పరిగెడుతూ వచ్చాడు రవి. టెన్షన్ గా పరిగెత్తుకుంటూ వచ్చిన రవిని చూసి, ఎరా స్పోర్ట్స్ పర్సన్, రన్నింగ్ కాంపిటీషన్ కి క్లాస్ రూమ్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నావా అని నవ్వుతూ అడిగాడు తేజ. ఆగ్రా, నువ్వు నీ ఆటో జోక్స్, ఆ దీపిక మళ్ళీ ప్రాబ్లంలో పడిందిరా అని రవి కంగారుగా అనడంతో, అయితే మనకేంటి, నిన్న చూసావుగా తను కిషోర్తో ఎలా బిహేవ్ చేసిందో, అలాంటి పిల్లకు ఏమైతే మనకెందుకురా అని కోపంగా అన్నాడు తేజ. అది కాదురా నేను అని అంటున్న రవిని మధ్యలోనే ఆపి, అసలు నీ డిపార్ట్మెంట్ రేఖ కదా, మరెందుకు ఈ మధ్య అస్తమానం దీపికా దీపిక అంటూ కొత్త డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతున్నావు? ఏంట్రా మామా, ఏంటి మ్యాటర్ అని కళ్ళు ఎగరేస్తూ అన్నాడు విక్కీ. రే, జోక్స్ కిది టైం కదరా, నిన్న నైట్ తన బైక్ మీద నుంచి కింద పడిపోయిందంట, హాస్పిటల్లో జాయిన్ చేశారు అని కిషోర్ వైపు తిరిగి చెప్పాడు. నిన్న నైట్ వాన్లో బుల్లెట్ మీద వెళ్తూ జోష్లో ఉండుంటుంది, మరి పడకేమవుతుంది అని చిన్నగా అన్నాడు తేజ. రే తేజ ప్లీజ్, రేఖ కాల్ చేసి చెప్పింది నిన్న నైట్ దీపికతో పాటు రాహుల్ కూడా దెబ్బలు తగిలాయట, ఇద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈ విషయం తెలిసి రేఖ వాళ్ళు మార్నింగ్ దీపికను కలవడానికి హాస్పిటల్కి వెళ్లారు, మనల్ని కూడా రమ్మని కాల్ చేసింది అని కిషోర్ వంక డౌట్గా చూస్తూ చెప్పాడు రవి. రే ఆగాగు, రాహుల్ పడ్డాడా? రోడ్డు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకున్నారా? అసలే వర్షాకాలం, మన సిటీ రోడ్డులు అంతంత మాత్రం, దానికి తోడు ఇప్పుడు హిప్పోగాడు ఆ రోడ్డు మీద పడితే ఇంకేమన్నా ఉందా అని తన పొట్ట పట్టుకుని పెద్దగా నవ్వేశాడు విక్కీ. రే ప్లీజ్ రా, రేఖ ఇప్పటికే 3 times కాల్ చేసింది రమ్మని, వెళ్లకపోతే బాగోదు, నవ్వడం ఆపి ముందు రండి అని బతిమాలుతున్న రవి వంక కోపంగా చూసి, రే ఆ పిల్ల మన కిషోర్ను అందరి ముందు అన్న మాటలు మర్చిపోయావా? మేమైతే ఆ పిల్ల ఫేస్ కూడా చూడాలనుకోవడం లేదు అని మొహమాటం లేకుండా చెప్పాడు తేజ. తేజ, నిన్న తను మనకు పార్టీ ఇచ్చింది, ఆమె బిహేవియర్ వల్ల మన అందరికీ కష్టం కలిగింది నిజమే, కానీ పాపం అమ్మాయిరా ప్రాబ్లంలో ఉంది, కనీసం మనకి వెళ్లి చూడాల్సిన బాధ్యత ఉంది కదా, పదండి అని రవి పట్టుబట్టడంతో రవితో పాటు విక్కీ, తేజాలు హాస్పిటల్కి వెళ్లడానికి రెడీ అయ్యారు. అక్కడే రియాక్షన్ లేకుండా సైలెంట్ గా కూర్చున్న కిషోర్ వంక చూసి, కిషోర్ రారా వెళ్దాం అని రిక్వెస్టింగ్ గా అన్నాడు రవి. లేదురా, మీరు వెళ్ళండి, నేను రాను, నేనొస్తే అనవసరంగా నా ఫేస్ చూసి ఆ దీపిక హెల్త్ మళ్లీ స్పాయిల్ అవుతుంది, మీరెళ్ళరండి, అయినా నాకు మధ్యాహ్నం వేరే వర్క్ ఉంది అని మొహమాటం లేకుండా చెప్పాడు కిషోర్. నిన్న అంతా జరిగిన తర్వాత కిషోర్ దీపికను చూడ్డానికి ఇష్టపడడం లేదని ఫీల్ అయిన రవి మిగిలిన వాళ్లతో కలిసి హాస్పిటల్కు బయలుదేరాడు. వాళ్లు వెళ్లిన కాసేపటికి కాలేజ్ నుంచి బయటకొచ్చిన కిషోర్ రోడ్డు మీద వెళ్తున్న టాక్సీని ఆపాడు. అన్నా, గోల్డెన్ లీఫ్ హోటల్కి వెళ్ళాలి, వస్తావా
అని అడిగి టాక్సీ ఎక్కాడు. గోల్డెన్ లీఫ్ హోటల్ ముందు నిలబడ్డ కిషోర్కి ఆ హోటల్ బిల్డింగ్ చాలా అందంగా అనిపించింది. హోటల్ పార్కింగ్ డాట్లో ఎన్నో ఖరీదైన కార్లు పార్కు చేసి ఉండడం చూసి ఆశ్చర్యపోతూ హోటల్లోకి ఎంటర్ అయిన కిషోర్ను గేట్ దగ్గరే ఆపాడు అక్కడి సెక్యూరిటీ గార్డ్. ఓయ్, ఎవరు నువ్వు? ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళకూడదు, పో అని కసురుకున్న ఆ గార్డుకి నా పేరు కిషోర్, చక్రవర్తి కబురు చేశారు అని కిషోర్ నిదానంగా చెప్పాడు. చక్రవర్తి గారు పిలిచారా? సారీ సార్, తెలియకాపాను. మీరొస్తారని ముందే చెప్పారు, ఏమనుకోకండి. సార్, మీకోసం సెకండ్ ఫ్లోర్లో వెయిట్ చేస్తున్నారు, వెళ్ళండి అని కిషోర్ని ఎంతో మర్యాదగా లోపలికి పంపించాడు. లోపల లాబీలోకి ఎంటర్ అయిన కిషోర్ లిఫ్ట్లోకి ఎంటర్ అయ్యి సెకండ్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేశాడు. ఆల్మోస్ట్ డోర్ క్లోజ్ అవుతున్న టైంలో హడావిడిగా లిఫ్ట్లోకి ఎంటర్ అయింది ఒక అమ్మాయి. ఆమె అందం చూసిన కిషోర్ మతి చెదిరింది. అతను లైఫ్లో ఎంతో మంది అమ్మాయిల్ని చూశాడు, కానీ ఇంత అందమైన అమ్మాయిని ఇంతవరకు చూడలేదు. తన వెనక నిలబడి తనని గుచ్చిగుచ్చి చూస్తున్న కిషోర్ వంక కోపంగా చూసి మొహం తిప్పుకుంది ఆ అమ్మాయి. ఇంతలో చిన్న పవర్ ప్రాబ్లం వల్ల లిఫ్ట్ కొద్దిగా షేక్ అయింది. అమ్మాయిని చూడ్డంలో బిజీగా ఉండి అది గమనించని కిషోర్ బ్యాలెన్స్ తప్పడంతో సపోర్ట్ కోసం ఆ అమ్మాయి నడుం మీద చెయ్యి వేశాడు. అంతే, ఆ అమ్మాయికి కోపంతో, రాస్కెల్, అసలు నీకు కొంచెం కూడా సిగ్గులేదు, లైఫ్లో ఎప్పుడు అమ్మాయిని చూడలేదా అని తిట్టి కిషోర్ చెంప పగలగొట్టింది. వెంటనే లిఫ్ట్ సెకండ్ ఫ్లోర్లో ఆగడంతో లిఫ్ట్లో నుంచి వేగంగా బయటకు వెళ్ళిపోయింది. కిషోర్ మాత్రం అర్థం కానట్టు చూస్తూ ఉండిపోయాడు.